హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. తెలంగాణలో కేఎన్ఆర్హెచ్ఎస్ నుంచి ఎంబీబీఎస్ అండ్ బీడీఎస్ కాంపిటేటివ్ అథారిటీ కోటాకు సంబంధించిన రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అనేది స్టార్ట్ అయింది. ఈ పర్టికులర్ వీడియోలో మీకు మీరుగా రిజిస్ట్రేషన్ ప్రాసెస్ ఎలా చేసుకోవాలి, పేమెంట్ ఎలా చేయాలి, సర్టిఫికెట్స్ అప్లోడ్ ఎలా చేయాలి, సర్టిఫికెట్ అప్లోడ్ చేయాలంటే ఎంత కేబీలో అప్లోడ్ చేయాలి, ఎలాంటి మిస్టేక్స్ లేకుండా మీరు ఆన్లైన్ అప్లికేషన్ ఎలా చేయాలనేది నేను ఈ వీడియోలో చాలా క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాం. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి దాకా చూడడానికి ట్రై చేయండి. మీకోసమే ఈ వీడియో చేస్తున్నాం కాబట్టి మేము చాలా ఇయర్స్ నుంచి చూస్తున్నాము. చాలామంది స్టూడెంట్స్ మిస్టేక్స్ చేస్తూ ఉంటారు. ఈ పర్టికులర్ వీడియోని కంప్లీట్గా చూసి ఈ వీడియోని పక్కన పెట్టుకొనైనా చూస్తూ మీరు అప్లికేషన్ చేసుకోవచ్చు. నేను చెప్పే ప్రాసెస్ ఏందో ఇది మొబైల్లో కూడా చేసుకోవచ్చు, కానీ నేను రికమెండ్ చేస్తున్నాను డెస్క్టాప్స్ కానీ ల్యాప్టాప్స్లో కానీ చేయండి. చాలా క్లియర్గా ఉంటుంది, చాలా సింపుల్ స్టెప్స్ ఉంటాయి. ఓకేనా? సో కాబట్టి వీడియోని వీలైనంత వరకు మీ ఫ్రెండ్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి షేర్ చేయండి. చాలామంది వీడియోస్ చూసి వెళ్ళిపోవడం కాదండి, ఒక చిన్న లైక్ చేయండి. ఇలాంటి మంచి కంటెంట్ మీకు వచ్చినప్పుడు మీరు లైక్ చేసి ఎంకరేజ్ చేయండి. సో మీరు లైక్ చేస్తేనే మాకు చాలా మోటివేటింగ్గా ఉంటుంది అండ్ నా వీడియోస్ మీకు నచ్చుతున్నాయో లేదా అర్థమవుతుంది. అండ్ డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ గ్రూప్ ఉంటుంది ఫర్ డిస్కషన్, టెలిగ్రామ్ ఛానల్ ఫర్ అప్డేట్స్ అండ్ ఇన్స్టాగ్రామ్ లింక్ ఉంటుంది, వాట్సాప్ ఛానల్ లింక్ ఉంటుంది. జాయిన్ అవ్వండి. ఏదైనా క్విక్ అప్డేట్ వచ్చింది అనుకోండి, నేను అక్కడ పోస్ట్ చేస్తాను ప్రతి దానికి వీడియో చేయకుండా. ఓకే? అండ్ సార్ మాకు ఇంకా డీటెయిల్స్ తెలియట్లేదు, సో మేము కౌన్సిలింగ్ రిలేటెడ్ మీ దగ్గర మెంటర్షిప్ తీసుకోవాలనుకుంటున్నాము అంటే, సో మెంటర్షిప్ కావాలనుకున్న ఎవరైనా 7893947228 నెంబర్కి మీరు నీట్ యూజీ మెంటర్షిప్ అని డైరెక్ట్ మెసేజ్ చేయండి. మీకు ఆటోమేటిక్గా మీకు మెంటర్షిప్ డీటెయిల్స్తో మెసేజ్ వస్తుంది. అక్కడ పేమెంట్ డీటెయిల్స్ ఉంటాయి. పేమెంట్ చేసి గూగుల్ ఫామ్ని ఫిల్ చేయండి. సో విత్ ఇన్ 24 అవర్స్లో మిమ్మల్ని వాట్సాప్ గ్రూప్కి యాడ్ చేస్తారు, visionupdate.in వెబ్సైట్ యాక్సెస్ ఇస్తారు అండ్ నా పర్సనల్ నెంబర్ ఇస్తారు. సో మీరు కౌన్సిలింగ్ అయిపోయేంత వరకు మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా నాకు కాల్ చేయొచ్చు. మీకు కంప్లీట్ గైడెన్స్ ఇచ్చే బాధ్యత నాది. మీరు కాలేజ్లో జాయిన్ అయ్యేంత వరకు ప్రతిదీ ఎక్స్ప్లెయిన్ చేసే బాధ్యత కూడా నాది. సో మీరు మెంటర్షిప్లో జాయిన్ అవ్వడం వల్ల మీకు బ్యాక్ ఎండ్లో ఒక సపోర్ట్ ఉన్నాడని ఎలాంటి మిస్టేక్స్ లేకుండా మీరు కౌన్సిలింగ్ని అటెండ్ చేస్తారు. ఎందుకంటే ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్ స్టార్ట్ అయింది. ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్ అనేది చాలా సింపుల్గానే ఉంటుంది. కానీ ఎప్పుడైతే రౌండ్ 1 వెబ్ ఆప్షన్ స్టార్ట్ అవుతుందో రౌండ్ 1, రౌండ్ 2, రౌండ్ 3, రౌండ్ 4 ఇవి తెలుసుకోవడం చాలా కష్టం అవుతుంది. అప్పుడు మీకు ఎవరైనా సపోర్ట్గా కావాలన్నప్పుడు జాయిన్ అవ్వండి. గుర్తుపెట్టుకోండి, విజన్ అప్డేట్ అంటే నా పేరు వెంకట్. విజన్ అప్డేట్ ఛానల్ని వేరే ఏ ఛానల్స్తో మెర్జ్ చేయకండి. చాలామంది ఏంటంటే విజన్ అప్డేట్ ఛానల్ చూసి వేరే ఛానల్కి పేమెంట్ చేసి నాకు స్క్రీన్ షాట్ పెడతా ఉన్నారు. అలాంటిది మాత్రం చేయొద్దు. ఓకేనా? ఆన్లైన్ అప్లికేషన్ అనేది చాలా సింపుల్ స్టెప్స్లో ఉంటుంది. ఫస్ట్ మీకు మొబైల్ అండ్ ఈమెయిల్ రిజిస్ట్రేషన్ ఉంటుంది, క్యాండిడేట్ రిజిస్ట్రేషన్ ఉంటుంది, దాని తర్వాత మీ యొక్క డేటా అప్డేషన్ ఉంటుంది. సో దాని తర్వాత సర్టిఫికేట్ అప్లోడ్ ఉంటుంది. ఈ సర్టిఫికేట్స్ అప్లోడ్ అయిపోయిన తర్వాత ఇవి వదిలేయండి, అప్లికేషన్ మీరు ప్రింట్ తీసుకోవాల్సి ఉంటుంది. అన్న ఈ అప్లికేషన్ మనం ఎక్కడ చేయాలంటే tsmedadm.tsche.in అనే అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళి అప్లికేషన్ చేసుకోవాలి. ఈ రోజు నుంచి ఓకేనా, ఈ రోజు నుంచి 13th ఆగస్ట్ 2024 వరకు మీకు 6 PM వరకు అప్లికేషన్ చేసుకోవడానికి అవకాశం ఇచ్చారు. గుర్తుపెట్టుకోండి, ఇదే లాస్ట్ అప్లికేషన్, వన్ టైం అప్లికేషన్. మళ్ళీ సపరేట్ నోటిఫికేషన్, సపరేట్ అప్లికేషన్ అనేది చేసుకోలేరు. సో ఈ నోటిఫికేషన్ వేటి కోసం అంటే గవర్నమెంట్ కాలేజ్లో ఉన్న సీట్స్ ప్లస్ ప్రైవేట్లోని 50% ఆఫ్ ద ఏ కేటగిరీ సీట్స్ ఏవైతే ఉంటాయో, అంటే 50% ఆఫ్ ద సీట్స్ని ఏ కేటగిరీ అంటారు, ప్రైవేట్లోని ఏ కేటగిరీని కలిపి మనకు కాంపిటేటివ్ అథారిటీ కోటా అంటారు. వీటికి సంబంధించిన రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అనమాట. మేనేజ్మెంట్ కోటా బి కేటగిరీ అండ్ సి కేటగిరీకి సపరేట్ నోటిఫికేషన్ వస్తుంది. మళ్ళీ దానికి సపరేట్గా మీరు పేమెంట్ చేసి మళ్ళీ అప్లోడ్ చేసి సర్టిఫికేట్స్ అప్లోడ్ చేసి సపరేట్గా మీరు అప్లికేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. మేనేజ్మెంట్ కోటా చేసుకోవాలనుకున్న వాళ్ళు వెయిట్ చేయండి, నోటిఫికేషన్ వస్తుంది. కన్నర్ కోటా చేసుకోవాలనుకున్న వాళ్ళు కన్నర్ కోటాకి అప్లికేషన్ చేసుకోండి. సో మీకు ఆల్రెడీ తెలుసు, ప్రీవియస్ వీడియోలో తెలంగాణలో లోకల్ రూల్స్ అనేవి సరిగా లేవు. సో ఈ లోకల్ రూల్స్ విషయంలో నాది వరంగలే, నేను కేఎన్ఆర్హెచ్ఎస్కి వెళ్ళి మాట్లాడడానికి ట్రై చేస్తాను. లేదంటే హైయర్ ఎడ్యుకేషన్ ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటే వాళ్ళని అడగడానికి ట్రై చేస్తాను. ఆ రూల్స్ ఎలా ఉన్నాయి, ఎలా ఎక్స్ప్లెయిన్ చేయాలి స్టూడెంట్స్ కానీ, సో మనకు ఒక క్లారిటీ వస్తుంది. అండ్ దాంతోపాటు మీరు అప్లికేషన్ చేస్తూ ఉంటే అప్లికేషన్ ప్రాసెస్లో కూడా మీకు ఒక క్లారిటీ వస్తుంది. అది ఎక్కడ క్లారిటీ వస్తుందని నేను చెప్తాను. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడకండి. సో ఫస్ట్ మీరు అప్లికేషన్ చేసే ముందు మీరు చేయాల్సిన పని, మీ మొబైల్లో ఏ ఫొటోస్ కూడా తీయకండి. సర్టిఫికేట్స్ని దగ్గరలోని ఇంటర్నెట్ షాప్కి వెళ్ళండి, స్కానర్ ఉంటుంది, స్కానర్తోని స్కాన్ చేయించుకోండి. ఓకేనా? సో ఓపెన్ చెప్పాలంటే ఆ డబ్బులు అక్కడ కకృతి పడితే ఏమవుతుందంటే క్యాన్సిల్ అయిపోతుంది, కంప్లీట్గా మీ అప్లికేషన్ రిజెక్ట్ అయిపోతుంది. సో కాబట్టి అలాంటివి చేయకండి. ఎందుకంటే చాలా మంది స్టూడెంట్స్ నేను చూస్తూ ఉంటాను, ఫోన్లో తీస్తారు, అప్లోడ్ చేస్తారు,
అన్న మా సర్టిఫికేట్ రిజెక్ట్ అయింది, మా నేమ్ నాన్ ఎలిజిబిలిటీ లిస్ట్ లో ఉందని. ఈ ఫస్ట్ మిస్టేక్ అస్సలు చేయొద్దు. సో ఫస్ట్ ఏం చేస్తారు, మీ సర్టిఫికేట్స్ అన్ని, నేను చెప్పే సర్టిఫికేట్స్ అన్ని తీసుకెళ్లి దగ్గరలో ఉన్న ఇంటర్నెట్ షాప్కి వెళ్ళి సో మాకు ఈ బేసిస్ లో పీడిఎఫ్ ఫార్మాట్ లో కావాలని చెప్పండి. డాక్యుమెంట్ నీట్ యూజీ ర్యాంక్ కార్డ్, ఓకేనా, 500 KB బిలో ఉండాలి. ఇది కంప్లీట్లీ ఒరిజినల్ పీడిఎఫ్ ఫార్మాట్ లో ఉండాలి. ఎస్ఎస్సి మెమో, ఓకేనా, ఎస్ఎస్సి మెమో కూడా 500 KB పీడిఎఫ్ ఫార్మాట్ లో ఉండాలి. ఇది కూడా మ్యాండేటరీ డాక్యుమెంట్, ఒరిజినల్ ఉండాలి, జిరాక్స్ ఉండకూడదు. నెక్స్ట్ వచ్చేసరికి ఇంటర్మీడియట్ సర్టిఫికేట్, ఇంటర్మీడియట్ మెమో ఏదైతే ఉందో ఇది కూడా 500 KB ఉండాలి, పీడిఎఫ్ ఫార్మాట్ లో ఉండాలి, ఒరిజినల్ ఫార్మాట్ లో ఉండాలి. దాంతో పాటు ఇంకొక పీడిఎఫ్ 9th and 10th వరకు ఉన్న స్టడీ సర్టిఫికేట్ అనేది ఒక పీడిఎఫ్ ఫార్మాట్ లో ఉండాలి. కొంతమందికి 1 to 10th ఉంటుంది, కొంతమందికి 6th to 10th ఉంటుంది, కొంతమందికి 8th to 10th ఉంటుంది, కొంతమందికి 9th to 10th కానీ 6th to 12th ఏదన్నా పర్లేదు. 9th 10th అని ఏదైతే మెన్షన్ చేస్తున్న డాక్యుమెంట్ ఉంటుందో స్టడీ సర్టిఫికేట్స్ ఆర్ బోనాఫైడ్ సర్టిఫికేట్ మెన్షన్ ఇయర్ ఉండాలి అండ్ ఎండింగ్ అకాడమిక్ ఇయర్, ఏ క్లాస్ నుంచి ఏ క్లాస్ వరకు మెన్షన్ చేస్తుందో ఆ డీటెయిల్స్ ఉన్న స్టడీ సర్టిఫికేట్ కానీ బోనాఫైడ్ సర్టిఫికేట్ కానీ ఏదైనా మీరు ప్రొవైడ్ చేయొచ్చు. 500 KB ఉండాలి. అండ్ దాంతో పాటు స్టడీ సర్టిఫికేట్స్, ఓకేనా, ఇంటర్మీడియట్ స్టడీ సర్టిఫికేట్ 11th 12th సంబంధించిన స్టడీ సర్టిఫికేట్స్ ఉండాలి. ఇది కూడా 500 KB బిలో ఉండాలి. సో టీసీ 500 KB బిలో, లేటెస్ట్ క్యాస్ట్ సర్టిఫికేట్ 500 KB బిలో, మైనారిటీ వాళ్ళకి మైనారిటీ సర్టిఫికేట్ 500 KB బిలో పీడిఎఫ్, అండ్ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ 2024 2025 అని ఖచ్చితంగా ఉండాలి మీ డాక్యుమెంట్ మీద. 2023 2024 ఉంటే యాక్సెప్ట్ చేయరు. సో ఇన్కమ్ వాళ్ళకి ఇన్కమ్ సర్టిఫికేట్, దాంతోపాటు ఎన్సీసీ వాళ్ళకి ఎన్సీసీ సర్టిఫికేట్, అండ్ క్యాప్ వాళ్ళకి క్యాప్, అండ్ దాంతోపాటు ఎవరైతే పిఎంసీ ఉన్నారో పిఎంసీ వాళ్ళకి పిఎంసీ సర్టిఫికేట్, ఆంగ్లో ఇండియన్ వాళ్ళకి ఆంగ్లో ఇండియన్ సర్టిఫికేట్, ఆధార్ కార్డు అంత మ్యాండేటరీ కాదు, ఓకేనా కాదు. అండ్ పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్ ఏదైతే ఉందో ఇది 100 KB బిలో జేపీజీ ఆర్ జేపీజీ ఫార్మాట్ లో ఉండాలి, మ్యాండేటరీ డాక్యుమెంట్. నెక్స్ట్ వచ్చేసరికి 100 KB బిలో సిగ్నేచర్ ఉండాలి, ఇది మ్యాండేటరీ డాక్యుమెంట్ కాదు, మ్యాండేటరీ డాక్యుమెంట్. చాలా మంది ఎన్టీఏ అప్లికేషన్ లో ఏదైతే ఇచ్చామో ఆ ఫోటోగ్రాఫ్ ఇవ్వాలా, ఆ సిగ్నేచర్ ఇవ్వాలంటే అదే ఇవ్వాలని ఎక్కడ రూల్స్ లేవు, అది ఇవ్వాల్సిన పని లేదు. సో ఈ సర్టిఫికేట్స్ అన్ని స్కాన్ చేసుకుంటే మీరు అప్లికేషన్ లో చాలా ఇంపార్టెంట్ స్టేజ్ ని మీరు కంప్లీట్ చేసినట్టే, ఎందుకంటే అవే చాలా ఇంపార్టెంట్. రిమైనింగ్ అన్ని కూడా మీకు చాలా సింపుల్ గా ఉంటాయి. సో మీరు ఎప్పుడైతే స్కాన్ చేసుకొని మీ మెయిల్కి అటాచ్ చేసుకుంటారో ఆ డాక్యుమెంట్స్ అన్ని కూడా మీరు దగ్గరలో పెట్టుకొని మీరు TSMEDADM అనే వెబ్సైట్ లోకి రండి. ఇక్కడికి వచ్చిన తర్వాత ఫస్ట్ స్టెప్ ఏంటంటే మొబైల్ అండ్ ఈమెయిల్ రిజిస్ట్రేషన్, ఓకేనా. ఇక్కడ క్లిక్ చేయండి. ఇక్కడ క్లిక్ చేస్తే మీకు నెక్స్ట్ పేజ్ ఇక్కడ ఓపెన్ అవుతుంది. సో నెక్స్ట్ పేజ్ లో మీ నీట్ రూల్ నెంబర్, ఓకేనా, మీ నీట్ రూల్ నెంబర్, అప్లికేషన్ నెంబర్ కాదు, మీ నీట్ రూల్ నెంబర్ మీరు ఎంటర్ చేయగానే ఆల్ ఇండియా ర్యాంక్ ఏదైతే ఉందో ఆటోమేటిక్ వచ్చేస్తుంది. మీ నీట్ రూల్ నెంబర్ ఎంటర్ చేయగానే ఆల్ ఇండియా ర్యాంక్ అనేది ఆటోమేటిక్ వచ్చేస్తుంది. మీ డేట్ ఆఫ్ బర్త్, మొబైల్ నంబర్, వ్యాలిడ్ మొబైల్ నంబర్ ఇవ్వాలి, వర్కింగ్ లో ఉన్న మొబైల్ నంబర్ ఇవ్వండి, వర్క్ లో లేనిది కాదు. సో ఎప్పటికీ యాక్టివ్ గా ఉంటుంది, కౌన్సిలింగ్ అయిపోయే టైం వరకు అన్న మొబైల్ నెంబర్ ఏదైతే ఉందో ఈ మొబైల్ నెంబర్ని ఇవ్వండి. అండ్ మళ్ళీ మొబైల్ నెంబర్ ఎంటర్ చేయండి, రీఎంటర్ చేయండి. రీఎంటర్ చేసిన తర్వాత మీ మొబైల్ నెంబర్కి ఓటీపీ వస్తుంది. ఈ ఓటీపీని ఇక్కడ ఎంటర్ చేయండి, ఓకేనా. సో నెక్స్ట్ ఈమెయిల్, ఓకేనా, అండ్ ఈమెయిల్ని మళ్ళీ కన్ఫర్మ్ చేయండి. దాని తర్వాత ఈమెయిల్ ఓటీపీ వస్తుంది, ఆ ఈమెయిల్ ఓటీపీని కూడా మీరు కన్ఫర్మ్ చేయండి. ఎందుకు అంటే ఈమెయిల్ అనేది అండ్ మొబైల్ నెంబర్ అనేది మీకు కమ్యూనికేషన్ కోసం, యూనివర్సిటీ నుంచి కమ్యూనికేషన్ కోసం ఇవి జాగ్రత్తగా యాక్టివ్లో ఉన్న ఈమెయిల్ ఐడీస్ ఇవ్వండి. అలా లేకపోతే ఏమవుతుందంటే మీకు ఏదైనా క్వైరీ వచ్చినా ఏదైనా మిస్టేక్ ఉన్నా మీరు ఈమెయిల్ అనేది కరెక్ట్గా ఇవ్వకపోతే మీ అప్లికేషన్ రిజెక్ట్ అవుతుంది. మీరు ఎలాంటి అప్లికేషన్లో ఏదైనా మిస్టేక్స్ ఉన్నా కూడా ఈ KNRHS వాళ్ళని కాంటాక్ట్ అవ్వలేరు, ఓకేనా. ఇది ఫస్ట్ స్టేజ్. నెక్స్ట్ క్యాప్చా ఎంటర్ చేయండి. ఇక్కడ క్యాప్చా కనిపిస్తుంది కదా, ఈ క్యాప్చా మీద ఎంటర్ చేయండి. ఈ క్యాప్చా మీద ఎంటర్ చేసిన తర్వాత వ్యాలిడేట్ మీద క్లిక్ చేయండి. వ్యాలిడేట్ మీద మీరు ఎప్పుడైతే క్లిక్ చేస్తారో మీ మొబైల్ నంబర్ అండ్ ఈమెయిల్ అడ్రస్ ఏదైతే ఉందో KNRHS సర్వర్స్ తోని వ్యాలిడేట్ అయిపోతుంది, అంటే KNRHS సర్వర్స్ లో సేవ్ అయిపోతుంది. సో దాని తర్వాత వ్యాలిడేట్ చేయగానే నెక్స్ట్ డైరెక్ట్ మీరు ఇక్కడ వ్యాలిడేట్ చేయగానే యువర్ మొబైల్ నంబర్ అండ్ ఈమెయిల్ అడ్రస్ రిజిస్టర్డ్ అని వస్తుంది, వ్యాలిడేట్ అని వస్తుంది. వ్యాలిడేట్ వచ్చిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ డైరెక్ట్ పేజ్ క్యాండిడేట్ రిజిస్ట్రేషన్ లోకి వెళ్ళిపోతుంది. డైరెక్ట్ గా క్యాండిడేట్ రిజిస్ట్రేషన్ లోకి డైరెక్ట్ రీడైరెక్ట్ అవుతుంది. ఇప్పుడు నా దగ్గర ఏ స్టూడెంట్ డేటా లేదు కాబట్టి నేను మాన్యువల్ గానే మీకు చెప్తున్నాను, నేను ప్రీవియస్ ఇయర్ చూసాను కాబట్టి చెప్తున్నాను. నెక్స్ట్ మీరు చేయాల్సింది క్యాండిడేట్ రిజిస్ట్రేషన్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ క్లిక్ చేయకుండా పర్లేదు, డైరెక్ట్ మీరు ఆ అప్లికేషన్ ప్రాసెస్ అనేది ఎప్పుడు చేసినా గుర్తుపెట్టుకోండి, కంటిన్యూ చేయండి, మధ్యలో ఆపడానికి ఎప్పుడు ట్రై చేయకండి, ఓకేనా. సో నెక్స్ట్ పేజ్ ఎట్లా ఉంటుందంటే మనకు ఇక్కడ నీట్ రూల్ నెంబర్, ఓకేనా, నీట్ రూల్ నెంబర్ వచ్చేస్తుంది, ఆల్ ఇండియా ర్యాంక్ వచ్చేస్తుంది, అండ్ దాంతోపాటు డేట్ ఆఫ్ బర్త్ అనేది వచ్చేస్తుంది, మొబైల్ నెంబర్ వచ్చేస్తుంది. ఇక్కడ క్యాస్ట్ ని సెలెక్ట్ చేసుకోవాలి, ఇది చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి, ఇది చాలా ఇంపార్టెంట్. కొంతమంది అన్న మేము ఆల్ ఇండియా కోటాలో అప్లికేషన్ చేసేటప్పుడు జనరల్ పెట్టుకున్నాము, ఇప్పుడు మేము ఏం పెట్టుకోవాలంటే మీరు ఏదైనా పెట్టండి,
మీ క్యాస్ట్ ఏదన్నా పెట్టేసండి. ఇప్పుడు బీసీ అయితే బీసీఏ, ఎస్సీ అయితే ఎస్సీ, ఎస్టీ అయితే ఎస్టీ, ఓసీ అయితే ఓసీ అండ్ ఈడబ్ల్యూఎస్ ఉండదు. డైరెక్ట్ ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ అనేది అప్లోడ్ చేస్తే సరిపోతుంది. సో ఓసీ అయితే ఓసీ, ఎస్సీ ఎస్టీ, బీసీఏ, బీసీడిఈ ఇవన్నీ కూడా మీరు పెట్టాల్సి ఉంటుంది. ఒకవేళ మీరు దీంట్లో ఏదైనా బై మిస్టేక్ తప్పు పెట్టి మీరు కనుక ఆ సర్టిఫికేట్ని ప్రొడ్యూస్ చేయకపోతే మీ అప్లికేషన్ ఏం రిజెక్ట్ అవ్వడం ఉండదు. మిమ్మల్ని తీసుకెళ్ళి ఓపెన్లో ఇస్తాడు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు బీసీడీ ఉన్నారు. బీసీడీలో తెలంగాణలో అయితే మున్నూరు కాపు ఉంటారు. కొంతమంది ఆంధ్రప్రదేశ్ వాళ్ళు తెలంగాణకు వచ్చి తూర్పు కాపు ఉంటారు అనుకుంటా. మేబీ కాపులలో ఒక రకం ఉంటారు. ఆంధ్రప్రదేశ్లోనేమో వాళ్ళు బీసీడీ, తెలంగాణకు వచ్చేసరికి ఏమో ఓసీ అవుతారు. ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాను. ఆంధ్రప్రదేశ్లో కళింగ అని ఉంటారు. తెలంగాణకు వచ్చేసరికి వాళ్ళు బీసీఏ కాదు, అక్కడ బీసీఏ, కానీ తెలంగాణకు వచ్చేసరికి ఏమవుతుంది, ఓపెన్లోకి వెళ్ళిపోతారు. వాళ్ళు బై డిఫాల్ట్ ఏం చేస్తారంటే బీసీఏ కళింగ సర్టిఫికేట్ అప్లోడ్ చేసి వాళ్ళు బీసీఏ అని పెడతారు. కానీ తెలంగాణలో కేఎన్ఆర్హెచ్ఎస్ వెరిఫై చేసి ఏం చేస్తారంటే కళింగ అనే క్యాస్ట్ తెలంగాణలో బీసీఏలో లేదు కాబట్టి డైరెక్ట్ గా ఓసీలో పడేస్తుంది, ఓసీలోకి ఇచ్చేస్తుంది. ఏంటన్నా మరి ఏదైనా మిస్టేక్ అవుతుంది? మిస్టేక్ ఏం కాదు, మీకున్న క్యాస్ట్ సర్టిఫికేట్ మీరు ప్రొడ్యూస్ చేస్తున్నారు కాబట్టి ఇక్కడ మీరు ఏ క్యాస్ట్ ని ప్రొడ్యూస్ చేస్తున్నారు అనేది మీ ఇష్టం అనమాట. సో క్యాస్ట్ ని ఎంటర్ చేసిన తర్వాత క్యాప్చా ఎంటర్ చేయండి. క్యాప్చా ఎంటర్ చేసి వ్యాలిడేట్ మీద క్లిక్ చేయండి. ఎప్పుడైతే మీరు వ్యాలిడేట్ మీద క్లిక్ చేస్తారో మీకు ఈ విధంగా ఒక పాపప్ వస్తుంది. పేమెంట్ డీటెయిల్స్ అంటూ అప్లికేషన్ ఫీజు 3,500 అయితే ఓసీ అండ్ ఓబీసీ క్యాండిడేట్స్, బీసీ క్యాండిడేట్స్ 2,900 అయితే ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు పే చేయాల్సి ఉంటుంది. సో ఈ విధంగా వచ్చిన తర్వాత ఓకే మీద క్లిక్ చేయండి. ఎప్పుడైతే మీరు ఓకే మీద క్లిక్ చేస్తారో పేమెంట్ గేట్వేలోకి వెళ్తుందండి. పేమెంట్ గేట్వేలో ఒకటి క్రెడిట్ కార్డు, డెబిట్ కార్డు, సో ఇలా పే చేయొచ్చు. ఎస్బీఐ డెబిట్ కార్డు ఉంటే ఎస్బీఐ డెబిట్ కార్డు నుంచి పేమెంట్ చేయడానికి ట్రై చేయండి. పేమెంట్ చేసేటప్పుడు జాగ్రత్త. కొంతమందికి పేమెంట్స్ అనేవి ఫెయిల్ అవుతూ ఉంటాయి, కొంతమందికి అవైటెడ్ అని వస్తూ ఉంటాయి, కొంతమందికి ఏమో సక్సెస్ఫుల్ అవుతుంది. ఎవరికైతే సక్సెస్ఫుల్ వస్తుందో వాళ్ళకి మాత్రమే రిజిస్ట్రేషన్ నెంబర్ వస్తుంది. ఎవరికైతే అన్సక్సెస్ఫుల్ ఉంటుందో మీరు ఇమ్మీడియట్గా పేమెంట్ క్లోజ్ అవ్వగానే ఇమ్మీడియట్గా పేమెంట్ చేయొద్దు. ఒక 1 hour టైం తీసుకోండి. టెక్నికల్ టీం ఉంటారు కేఎన్ఆర్హెచ్ఎస్, వాళ్ళకి కాల్ చేయండి. ఓకేనా? సో వాళ్ళు సాల్వ్ చేయనప్పుడు ఒక 1 hour 2 hours తర్వాత మళ్ళీ రీపేమెంట్ చేయండి. ఫస్ట్ చేసిన పేమెంట్ ఏవైతే ఉంటుందో అది ఆటోమేటిక్గా మీ మొబైల్ నెంబర్కి రీడైరెక్ట్ అవుతుంది. ఓకేనా? సో ఇక్కడ పేమెంట్ డీటెయిల్స్ ఇవ్వండి. అంటే ఏ కార్డ్తో చేస్తున్నారు అనేది మీ ఇష్టం. అది ఇంటర్నెట్ బ్యాంకింగ్, క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్ అనేది మీ ఇష్టం. సో ఇది పేమెంట్ చేయండి కంప్లీట్గా. ఓకేనా? సో ప్రొసీడ్, పేమెంట్ చేయండి. గుర్తుపెట్టుకోండి, పేమెంట్ చేసేటప్పుడు పేజ్ని రీఫ్రెష్ చేయడం కానీ, పేమెంట్ చేసేటప్పుడు పేజ్ నుంచి బ్యాక్ రావడం కానీ ఇలాంటివి చేయొద్దు. ఓకేనా? అలాంటివి చేశారంటే వన్స్ బ్లాక్ అవుతే మళ్ళీ యాక్టివేట్ అవ్వడానికి 24 hours టైం అట్లా పడుతుంది. సో ఎప్పుడైతే మీరు పేమెంట్ చేస్తారో, ఓకేనా, ఎప్పుడైతే మీరు పేమెంట్ చేస్తారో సక్సెస్ఫుల్లీ ప్రాసెస్డ్ ఆఫ్ ఫీజ్ అని వస్తుందో ఇట్లా మళ్ళీ ఒక పాపప్ వస్తుంది. ఓకే మీద క్లిక్ చేయండి. ఎప్పుడైతే మీరు ఓకే మీద క్లిక్ చేస్తారో మీ మొబైల్ నంబర్కి అండ్ రిజిస్టర్ మెయిల్ ఐడికి రిజిస్ట్రేషన్ నంబర్ వస్తుంది. ఇది నోట్ చేసుకొని పెట్టుకోండి, లేదా స్క్రీన్ షాట్ తీసుకొని పెట్టుకోండి, లేదా ఒక బుక్ లో రాసుకొని పెట్టుకోండి, లేదా సేవ్ చేసుకొని పెట్టుకోండి. ఈ రిజిస్ట్రేషన్ నంబర్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎప్పుడైతే మీ యొక్క రిజిస్ట్రేషన్ నెంబర్ వస్తుందో పేమెంట్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ మనం ఆటోమేటిక్గా డేటా అప్డేషన్ పేజ్లోకి వెళ్తాం. ఓకేనా? నేను ఎందుకు చూపిస్తున్నానంటే డైరెక్ట్ వెళ్తా ఉంటుంది మీకు కంటిన్యూషన్ ప్రాసెస్. డేటా అప్డేషన్ పేజ్లోకి వెళ్తారు. డేటా అప్డేషన్ పేజ్ మీద క్లిక్ చేయండి. సో ఇందులో మీరు ఎంటర్ చేయాల్సింది ఏంటంటే నీట్ రూల్ నెంబర్ ఏదైతే ఉందో నీట్ రూల్ నెంబర్ వస్తుంది. రిజిస్ట్రేషన్ నెంబర్, ఇప్పుడు మీరు పేమెంట్ చేసిన తర్వాత మీ మొబైల్ నెంబర్కి అండ్ ఈమెయిల్ ఐడికి కేఎన్ఆర్హెచ్ఎస్ నుంచి ఒక రిజిస్ట్రేషన్ నెంబర్ వస్తుంది. ఆ రిజిస్ట్రేషన్ నెంబర్ TSMED అంతా ఒక రిజిస్ట్రేషన్ నెంబర్ వస్తుంది. ఆ రిజిస్ట్రేషన్ నెంబర్ అండ్ నెక్స్ట్ ఈ క్యాప్చా ఎంటర్ చేయండి. ఈ క్యాప్చా ఎంటర్ చేసి వ్యాలిడేట్ మీద క్లిక్ చేయండి. వ్యాలిడేట్ మీద క్లిక్ చేయగానే మీ పర్సనల్ డీటెయిల్స్ ఉంటాయి. చాలా సింపుల్ ఉంటుంది అప్లికేషన్ ప్రాసెస్. నేను చెప్పడం లేట్ అవుతుంది కానీ చాలా సింపుల్గా ఉంటుంది. సో పర్సనల్ డీటెయిల్స్ వస్తాయి. క్యాండిడేట్ నేమ్ వస్తుంది, రూల్ నెంబర్ వస్తుంది, మీరు ఇచ్చిన మొబైల్ నెంబర్ వస్తుంది అండ్ క్యాండిడేట్ నేమ్ యాజ్ పర్ ఇంటర్మీడియట్ మీరు ఇక్కడ ఎంటర్ చేయాల్సి వస్తుంది. ఆల్ ఇండియా ర్యాంక్ వస్తుంది. మొబైల్ నెంబర్ ఆల్టర్నేట్ మొబైల్ నెంబర్, ఇక్కడ మనం ఫస్ట్ ఇచ్చిన రిజిస్ట్రేషన్ మొబైల్ నెంబర్ ఉంటుంది కదా, దాంతో పాటు ఆల్టర్నేట్ గా ఇంకొక మొబైల్ నెంబర్ ఇవ్వాల్సి వస్తుంది. ఓకేనా? అదే విధంగా SSC మెమో అనేది బై డిఫాల్ట్ వస్తుంది. ఎందుకు బై డిఫాల్ట్ వస్తుంది అంటే మనం ఆల్రెడీ రిజిస్టర్ చేసాం కాబట్టి. సో దాంతో పాటు ఆటోమేటిక్గా పర్సెంటైల్ అదే వస్తుంది, మనం ఎంటర్ చేయాల్సిన అవసరం అయితే లేదు. ఆల్రెడీ ర్యాంక్ సంబంధించిన పర్సెంటైల్ అండ్ స్కోర్ ఎంటర్ చేస్తే సరిపోతుంది. ఎంటర్ చేయాల్సిన అవసరం లేదు, బై డిఫాల్ట్ వచ్చేస్తూ ఉంటాయి. సో నేను ఇప్పుడు మీ 2 పార్ట్స్ గా డివైడ్ చేసి చెప్తాను, లెఫ్ట్ సైడ్ అండ్ రైట్ సైడ్ ఒక్కొక్కటి. సో లెఫ్ట్ సైడ్ లో ఫాదర్ నేమ్, ఓకేనా, మీ SSC మెమోలో ఏదైతే ఉంటుందో ఫాదర్ నేమ్ అది పెట్టండి. క్యాస్ట్ కేటగిరీ ఆటోమేటిక్గా వస్తుంది, క్యాస్ట్ సబ్ కేటగిరీ ఆటోమేటిక్గా వస్తుంది. ఓకేనా? ఇక్కడ మనం సెలెక్ట్ చేసుకోవాలి. క్యాస్ట్ కేటగిరీ మనం OC పెట్టామా, BCA BCB పెట్టామా ఇక్కడ వచ్చేస్తుంది. ఓకేనా? క్యాస్ట్ సర్టిఫికేట్ నెంబర్, సో ఈ క్యాస్ట్ సర్టిఫికేట్ నెంబర్ ఎక్కడ ఉంటుంది అన్న అంటే ఇప్పుడు ఇట్లా ఉంటుంది. క్యాస్ట్ సర్టిఫికేట్, మీ సేవ క్యాస్ట్ సర్టిఫికేట్ ఉంటుంది కదా, ఇక్కడ ఉంటుంది చూడండి, బార్ కోడ్ కింద CND అని ఉంటుంది. SC ST BC లకైతే ఇక్కడ ఉంటుంది. OC వాళ్ళకి ఎలాంటి క్యాస్ట్ సర్టిఫికేట్ అనేది అవసరం లేదు.
క్యాస్ట్ కేటగిరీ అన్నప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బ్రాహ్మణ అయితే బ్రాహ్మణ, ఇంకేదైతే ఓసీలో ఏదైతే వెలమ అయితే వెలమ, రెడ్డి అయితే రెడ్డి, అది జస్ట్ మెన్షన్ చేస్తే సరిపోతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి క్యాస్ట్ సర్టిఫికేట్ నెంబర్ ఎంటర్ చేశాం కదా. క్లెయిమింగ్ ఈడబ్ల్యూఎస్ కోటా ఓసీ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ ఉంటుందో వాళ్ళు ఇక్కడ ఎస్ అని పెట్టాలి. ఓకేనా, ఎస్ అని పెట్టిన తర్వాత ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ సేమ్ టు సేమ్ ఇలా డాక్యుమెంట్ ఉంటుంది కదా, ఇక్కడ ఉంటుంది బార్ కోడ్ కింద ఈడబ్ల్యూఎస్ అని ఒక నెంబర్ ఉంటుంది. ఆ ఈడబ్ల్యూఎస్ నంబర్ అనేది మీరు ఎంటర్ చేయాల్సి ఉంటుంది. గుర్తుపెట్టుకోండి, ఈడబ్ల్యూఎస్ నంబర్లో 2024, 2025 అనేది ఖచ్చితంగా ఉండాలి. ఓకేనా, ఇక్కడ పేరెంటల్ ఇన్కమ్. సో ఇక్కడ చాలా మంది డౌట్ వస్తాయి. పేరెంటల్ ఇన్కమ్ అబౌవ్ 2 lakhs అని మీరు పెడితే మీరు ఇన్కమ్ సర్టిఫికేట్ అనేది ప్రొడ్యూస్ చేయాల్సిన అవసరం లేదు. ఎవరైతే ఇన్కమ్ని మీ యొక్క ఇన్కమ్ సర్టిఫికేట్లో బిలో 2 lakhs ఉంటుందో, ఎవరైతే బిలో 2 lakhs అని ఎంటర్ చేస్తారో వాళ్ళు ఇక్కడ మీ యొక్క ఇన్కమ్ సర్టిఫికేట్ అనేది ఇవ్వాల్సి వస్తుంది. ఓకేనా, సో ఇది ఇన్కమ్ సర్టిఫికేట్. నెక్స్ట్ ఇంటర్మీడియట్ బోర్డు. ఇక్కడ చాలా ప్రాబ్లం. స్టేట్ బోర్డ్స్ ఉంటాయి, ఐసిఎస్సి బోర్డ్స్ ఉంటాయి, సిబిఎస్ఈ బోర్డ్స్ ఉంటాయి. ఓకేనా, సో ఇక్కడ మీరు తెలంగాణ బిఐ కానీ ఆంధ్రప్రదేశ్ బిఐ కానీ అయితే 600 మార్కులకి కౌంట్ చేయండి. ఇంగ్లీష్ ఫస్ట్ ఇయర్, ఇంగ్లీష్ సెకండ్ ఇయర్ అండ్ సాంస్క్రిట్ ఫస్ట్ ఇయర్, సాంస్క్రిట్ సెకండ్ ఇయర్, ఈ 400 మార్క్స్ లెస్ చేసేసేయండి. లెస్ చేసేసి బాటనీ ఫస్ట్ ఇయర్, బాటనీ సెకండ్ ఇయర్, జువాలజీ ఫస్ట్ ఇయర్, జువాలజీ సెకండ్ ఇయర్, ఫిజిక్స్ ఫస్ట్ ఇయర్, ఫిజిక్స్ సెకండ్ ఇయర్, ఇంక్లూడింగ్ ప్రాక్టికల్స్ 120 మార్క్స్. ఇవి క్యాలిక్యులేట్ చేయండి. ఇవి క్యాలిక్యులేట్ చేసి సో మీకు ఎన్ని వచ్చాయి, ఇంక్లూడింగ్ ప్రాక్టికల్ ఎన్ని వచ్చాయి, సో ఇంక్లూడింగ్ గ్రూప్ మార్క్స్ అంటే 600 అవుట్ ఆఫ్ 600 మార్క్స్ కి మీకు ఎన్ని మార్క్స్ వచ్చాయని ఎంటర్ చేయండి. ఇదంతా మ్యాండేటరీ కాదు, ఇది పెద్దగా మిస్టేక్ చేసిన ప్రాబ్లం ఏం కాదు. సో ఇప్పుడు ఐసిఎస్సి వాళ్ళకి కానీ సిబిఎస్ఈ వాళ్ళకి కానీ 300 మార్క్స్ ఉంటాయి. సో మీరు 300 మార్క్స్కి ఎంటర్ చేసినా కూడా పెద్ద ప్రాబ్లం లేదు. ఇదంతా ఇంపార్టెంట్ కూడా కాదు, దీన్ని మీరు పెద్దగా సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం లేదు. 1-2 మార్కులు రాంగ్ చేసినా కూడా మీరు పెద్దగా తీసుకోవాల్సిన అవసరం అయితే లేదు. సో ఇప్పుడు మనం రైట్ సైడ్ పార్ట్లోకి వెళ్దాం. ఓకేనా, సో ఇక్కడ ఆల్టర్నేట్ మొబైల్ నెంబర్ ఎంటర్ చేయాలి అండ్ దాంతోపాటు ఈమెయిల్ ఐడి ఆటోమేటిక్గా వస్తుంది. ఆల్టర్నేట్ ఈమెయిల్ ఐడి, ఇంకేదైనా ఈమెయిల్ ఐడి ఉంటే అది పెట్టండి. ఆధార్ కార్డ్ నెంబర్ అనేది ఖచ్చితంగా మ్యాండేటరీగా అడుగుతున్నారు. జెండర్ మెయిల్ సెలెక్ట్ చేస్తే మెయిల్, ఫీమేల్ అయితే ఫీమేల్ పెట్టేసండి. లోకల్ ఏరియా, ఇక్కడ లోకల్ ఏరియా అనేది మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు, లేదు అంటే మీరు కింద డేటా అనేది అప్లోడ్ చేసిన తర్వాత ఆటోమేటిక్గా వస్తుంది. ఇక్కడ లోకల్ ఏరియాను ఏయు కానీ, ఎస్వియు కానీ, ఓయు కానీ. సో ఈ సంవత్సరం ఏమి ఇస్తాడని నేను ఇప్పుడు స్టూడెంట్కి సంబంధించిన డేటా చూడలేదు. సో ఎందుకంటే రూల్స్ చేంజ్ చేశారు కాబట్టి ఇక లోకల్ ఏరియా తెలంగాణలో చదువుకుంటే ఓయు అని ఇవ్వండి, లేదా తెలంగాణ అయితే తెలంగాణ ఇవ్వండి, ఆంధ్రప్రదేశ్ అయితే ఆంధ్రప్రదేశ్ అని మెన్షన్ చేయండి. ఓకేనా, అడ్రస్, ఈ అడ్రస్ అనేది ఎక్కడ ఇచ్చినా పర్లేదు. అడ్రస్ అనేది ఫర్ కమ్యూనికేషన్ ఓన్లీ. సో సీట్ రావడానికి అడ్రస్ అనేది అంత పెద్ద ఇంపార్టెంట్ అయితే కాదు. సో పిన్ కోడ్ కూడా ఇవ్వచ్చు. ఓకేనా, అదేవిధంగా మైనారిటీ వాళ్ళైతే మైనారిటీ, ఓన్లీ ముస్లిం వాళ్ళైతేనే మైనారిటీ, ఎస్ అయితే ఎస్ అని పెట్టండి, మిగతా వాళ్ళని నో పెట్టండి. ఫిజికలీ హ్యాండిక్యాప్ ఎస్ అని ఉంటే ఎస్ పెట్టండి, ఎన్సీసీ ఎస్ ఉంటే ఎస్ పెట్టండి, నో ఉంటే నో పెట్టేసండి. క్యాప్ కోటా ఎస్ అయితే ఎస్ పెట్టండి, నో అయితే నో పెట్టండి. పిఎంసీ ఎస్ అయితే ఎస్ పెట్టండి, నో అయితే నో. పోలీస్ మార్టెడ్ క్యాండిడేట్స్ అంటారు. సో ఎవరైతే అమరులైన వాళ్ళ పిల్లలు, సో ఎవరు, దాంతోపాటు ఆంగ్లో ఇండియన్ ఎస్ అయితే ఎస్ పెట్టండి, నో అయితే నో పెట్టండి. సింగరేణి కోటా, సింగరేణి ఎంప్లాయీలకు సంబంధించి మనకు కొత్తగూడెంలో ఉన్న కాలేజ్ ఏదైతే ఉందో దానికి సంబంధించి సింగరేణి కోటా ఉంటుంది. సారీ, రామగుండంలో ఉన్న కాలేజ్. ఓకేనా, సింగరేణి కోటా ఉంటుంది. సో ఈ కోటాకు సంబంధించి ఎస్ అయితే ఎస్, సింగరేణి ఎంప్లాయీల పిల్లలు అయితే ఎస్ అయితే ఎస్ పెట్టచ్చు, నో అయితే నో పెట్టచ్చు. ఇక్కడ ఇంటర్ హాల్ టికెట్ నెంబర్, ఇంటర్మీడియట్ హాల్ టికెట్ నెంబర్ అంటే మీ ఇంటర్ సెకండ్ ఇయర్కి సంబంధించి మీ మెమోలో హాల్ టికెట్ నెంబర్ ఉంటుంది కదా. సో హాల్ టికెట్ రోల్ నెంబర్ ఏదైతుందో అది ఎంటర్ చేయండి. ఎస్ఎస్సిలో కూడా రూల్ నెంబర్ ఉంటుంది, ఆ రూల్ నెంబర్ ఎంటర్ చేయండి. అండ్ మంత్ ఆఫ్ పాసింగ్ ఎస్ఎస్సి మార్చ్ ఆర్ ఏప్రిల్, ఇది ఇచ్చినా పర్లేదు. సో ఇయర్ అనేది క్లియర్గా ఇస్తారు కదా, ఏ ఇయర్లో పాస్ అయ్యారు, 2016, 2026, 2021, 22 అనేది క్లియర్గా మెన్షన్ చేయండి. ఇది ఫస్ట్ పార్ట్. ఓకేనా, ఫస్ట్ పార్ట్లో టాప్లో లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ కంప్లీట్ చేసుకున్నాం. నెక్స్ట్ ఇది చాలా ఇంపార్టెంట్, ఇది మాత్రమే మీ లోకల్ స్టేటస్ని డిసైడ్ చేస్తుంది. ఇక్కడ 9th, 10th, 11th, 12th మ్యాండేట్గా చదివి ఉండాలని మనకి ఇచ్చారు కదా. సో ఇయర్ ఆఫ్ స్టడీ ఏ ఇయర్లో కంప్లీట్ చేశారు. ఫర్ ఎగ్జాంపుల్ చాలా మంది డౌట్ ఉంటుంది ఏంటంటే, నేను 2021లో 9th క్లాస్ కంప్లీట్ చేశాను. మీరు మెన్షన్ చేయాల్సింది 2021 మెన్షన్ చేయండి. 2021, 2022 నేను 10th క్లాస్ కంప్లీట్ చేశాను, 2022 మెన్షన్ చేయండి. సో అలా 9th, 10th, 11th, 12th అండ్ ఏ స్కూల్లో కంప్లీట్ చేశారు. కాలేజ్ అయితే కాలేజ్, స్కూల్ అయితే స్కూల్, ప్లేస్ ఎక్కడ, అది ఓల్డ్ డిస్టిక్ ఏంటి, తెలంగాణలో ఉన్న 10 డిస్ట్రిక్ట్స్ ఉన్నాయి కదా, 10 ఓల్డ్ డిస్ట్రిక్ట్స్ ఏవైతున్నాయో ఆ డిస్ట్రిక్ట్స్ అండ్ స్టేట్ ఏంటి. ఓకేనా, ఇక్కడ అదర్స్ అని ఇస్తారా లేదా చూద్దాం. ఓకేనా, ఓల్డ్ డిస్ట్రిక్ట్స్ కాకుండా అదర్స్ అని ఇస్తారా లేదా చూద్దాం. ఇది ఇండికేట్ చేస్తుంది డిస్ట్రిక్ట్ ఓల్డ్ అని మెన్షన్ చేస్తున్నాడు అని అంటే కంప్లీట్గా తెలంగాణలో 9th, 10th చదవాలని చెప్తున్నాడు అని అర్థమైపోతుంది. సో దాంతో పాటు ఇది కంప్లీట్ అయిన తర్వాత ఇది చాలా ఇంపార్టెంట్ అండి, ఇది ఏదైతే ఉందో ఈ సెక్షన్ చాలా ఇంపార్టెంట్, ఇది క్లారిటీగా మెన్షన్ చేయండి. నెక్స్ట్ ఫోటో దగ్గర ఇక్కడ టిక్ చేయండి, ఇక్కడ టిక్ చేసి ఇక్కడ క్లిక్ చేయండి. ఓకేనా, ఇక్కడ టిక్ చేసి ఇక్కడ క్లిక్ చేయండి. ఇక్కడ క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా అప్పటి వరకు మనం స్కాన్ చేసుకున్న ఫొటోస్ ఉన్నాయి కదా, నేను చెప్పాను కదా ఫస్ట్ వీడియో ఫస్ట్లో చెప్పాను కదా,
ఆ ఫోటో ఏదైతే ఉందో ఇక్కడ మీరు క్లిక్ చేయగానే డైరెక్ట్ ఫైల్ మేనేజర్ అంటే మీ ఫైల్స్ లోకి వెళ్తుంది, మొబైల్ ఫైల్స్ లోకి వెళ్తుంది. సో మొబైల్ ఫైల్స్ లో నుంచి ఫోటోని తీసుకొని ఇక్కడ అప్లోడ్ చేయండి. నెక్స్ట్ సిగ్నేచర్ దగ్గర ఇక్కడ క్లిక్ చేయండి. ఇక్కడ క్లిక్ చేసి మళ్ళీ ఇక్కడ క్లిక్ చేసి మీ మొబైల్ ఫైల్స్ లోకి వెళ్ళి సిగ్నేచర్ని అప్లోడ్ చేయండి. సిగ్నేచర్ని అప్లోడ్ చేసిన తర్వాత ఓకేనా సేవ్ అండ్ ఎగ్జిట్ కొట్టొచ్చు. ఓకేనా సేవ్ అండ్ ఎగ్జిట్ అనేది ఖచ్చితంగా మీరు చేయండి. సేవ్ అండ్ ఎగ్జిట్ అనేది చేస్తే మీరు ఫస్ట్ పేజ్ లోకి వెళ్తారు. సో ఈ పేజ్ లోకి వస్తారండి. ఈ పేజ్ లో మనకు క్లియర్ గా ఉంటుంది. ఈ పేజ్ లో నెక్స్ట్ టాపిక్ ఏంటి, మనం ఫస్ట్ ఈమెయిల్ రిజిస్ట్రేషన్ చేసాం, క్యాండిడేట్ రిజిస్ట్రేషన్ చేసాం, డేటా అప్డేషన్ చేసాం. నెక్స్ట్ పేజ్ ఏంటి, సర్టిఫికేట్ అప్లోడ్ పేజ్ లోకి వెళ్తుంది. సర్టిఫికేట్ అప్లోడ్ పేజ్ లోకి వెళ్ళండి. సర్టిఫికేట్ అప్లోడ్ పేజ్ లోకి వెళ్తే ఫర్ ఎగ్జాంపుల్ మీరు డైరెక్ట్ అప్లికేషన్ చేస్తుంటేనేమో డైరెక్ట్ గా వెళ్తుంది. లేకపోతే రూల్ నెంబర్, రిజిస్ట్రేషన్ నెంబర్ ఆల్రెడీ వచ్చింది. రూల్ నెంబర్ అంటేనేమో మనకు నీట్ హాల్ టికెట్ నెంబర్ లో ఉన్న రూల్ నెంబర్, అప్లికేషన్ నెంబర్ కాదు. క్యాప్చా ఎంటర్ చేసి అప్లోడ్ డాక్యుమెంట్స్ మీద క్లిక్ చేయండి. అప్లోడ్ డాక్యుమెంట్ మీద క్లిక్ చేయండి. అప్లోడ్ డాక్యుమెంట్ క్లిక్ చేస్తే మీకు ఈ పేజ్ వస్తుంది. ఓకేనా ఈ పేజ్ లో ఈ డేటా మొత్తం ఆల్రెడీ బై డిఫాల్ట్ వచ్చేస్తుంది. మనం టాప్ లో ఫిల్ చేసాం కాబట్టి బై డిఫాల్ట్ వచ్చేస్తుంది. సో బై డిఫాల్ట్ వచ్చిన తర్వాత నీట్ ర్యాంక్ కార్డ్ ఇక్కడ టిక్ చేయండి, అప్లోడ్ చేయండి. నేను ఫస్ట్ చెప్పినట్టు ఎస్ఎస్సి మేము ఇక్కడ టిక్ చేయండి, ఇక్కడ అప్లోడ్ చేయండి. అండ్ ఇంటర్మీడియట్ మేము ఇక్కడ టిక్ చేయండి, ఇక్కడ అప్లోడ్ చేయండి. నెక్స్ట్ వచ్చేసరికి 9th క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు ఒక పీడిఎఫ్ లో ఉండాలి కదా, ఇక్కడ టిక్ చేయండి, ఇక్కడ అప్లోడ్ చేసేయండి. దాంతోపాటు ఇంటర్మీడియట్ సంబంధించి ఇక్కడ టిక్ చేయండి, ఇక్కడ అప్లోడ్ చేయండి స్టడీ సర్టిఫికేట్స్. దాంతోపాటు టీసీ ఓకేనా టీసీ అప్లోడ్ చేయొచ్చు. క్యాస్ట్ సర్టిఫికేట్ అందరికి మ్యాండేటరీ కాదు. ఓసీ క్యాండిడేట్స్ ఉంటారు కదా అందరికి మ్యాండేటరీ కాదు. బీసీ ఎస్సీ ఎస్టీలకు మాత్రమే ఇది ఎనేబుల్ అవుతుంది. ఇక్కడ సబ్మిట్ చేయండి. నెక్స్ట్ వచ్చేసరికి మైనారిటీ సర్టిఫికేట్ ప్లేస్ లో బీసీ సర్టిఫికేట్ బీసీఎల్ చేయొచ్చు. ఓసీ క్యాండిడేట్స్ ఉంటే మైనారిటీ డాక్యుమెంట్ తీసుకొచ్చి మీరు అక్కడ అప్లోడ్ చేయాలి. ఎందుకంటే మైనారిటీకి సంబంధించి దెక్కన్, షాదాన్, అయాన్, విఆర్కే కాలేజెస్ ఉంటాయి కాబట్టి మైనారిటీ వాళ్ళకి ఎలిజిబిలిటీ ఉంటుంది. ఈడబ్ల్యూఎస్ వాళ్ళు మ్యాండేట్ డాక్యుమెంట్. ఇక్కడ రెడ్ కలర్ సింబల్ ఉన్న ఏదైనా కూడా మనకు చాలా ఇంపార్టెంట్ అండి, అది మాత్రం ఖచ్చితంగా అప్లోడ్ చేయాలి. ఈడబ్ల్యూఎస్ మీద క్లిక్ చేయండి. పేరెంటల్ ఇన్కమ్ ఎబో 2 lakhs పెట్టారనుకోండి ఇది కనిపించదు. బిలో 2 lakhs పెడితే ఇక్కడ అప్లోడ్ చేయాల్సి వస్తుంది. ఎన్సీసీ వాళ్ళు ఎన్సీసీ, క్యాప్ వాళ్ళు క్యాప్, పిఎంసీ వాళ్ళు పిఎంసీ, ఆంగ్లో ఇండియన్ వాళ్ళు ఆంగ్లో ఇండియన్స్ డాక్యుమెంట్. అండ్ క్యాండిడేట్ రెసిడెన్స్ సర్టిఫికేట్. సో ఇది చాలా కాంట్రవర్షియల్ గా ఉంది తెలంగాణలో. రెసిడెన్స్ సర్టిఫికేట్ ఎవరికి కావాలంటే 9th 10th 11th 12th తెలంగాణలో చదివిన వాళ్ళకి అవసరం లేదు. 9th 10th 11th 12th తెలంగాణలో చదవలేదు అన్న వాళ్ళకి కానీ, లేకపోతే ఇంటర్మీడియట్ చదువుకొని 9th 10th తెలంగాణలో లేదన్న వాళ్ళు కానీ, సో వాళ్ళు రెసిడెన్స్ సర్టిఫికేట్ ప్రొవైడ్ చేయాలి. ఈ రెసిడెన్స్ సర్టిఫికేట్ ఇష్యూ అనేది నేను రేపు మండే రోజు చెప్పడానికి ట్రై చేస్తాను. ఆధార్ కార్డ్ అనేది మ్యాండేటరీ కాదు. ఇక్కడ క్లిక్ చేసి అప్లోడ్ చేయాలనుకుంటే చేసుకోవచ్చు. సింగరేణి క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో సింగరేణి క్యాండిడేట్స్ వాళ్ళు ఇక్కడ క్లిక్ చేసుకోవచ్చు. ఇక్కడ క్లిక్ చేసి ఇక్కడ సింగరేణి డాక్యుమెంట్ ఏదైతే ఉందో అది అప్లోడ్ చేయాలి. ఈ సింగరేణి కోటా ఎలిజిబిలిటీ సర్టిఫికేట్ అనేది మీ ఆఫీస్లో ఇస్తారు. సింగరేణి ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో మీ ఆఫీస్లో ఇస్తారు. అక్కడ నుంచి అప్లోడ్ చేసిన తర్వాత ఒకటి సేవ్ అండ్ ఎగ్జిట్ లోకి వెళ్ళొచ్చు, 2 సేవ్ అండ్ ప్రింట్ లోకి వెళ్ళొచ్చు. ఈ రెండులో ఏది చేసినా పర్లేదు. సేవ్ అండ్ ఎగ్జిట్ లో చేసినా పర్లేదు, సేవ్ అండ్ ప్రింట్ లో చేసినా పర్లేదు. సేవ్ అండ్ ఎగ్జిట్ చేస్తేనేమో మళ్ళీ లాగిన్ అవ్వాల్సి వస్తుంది. లేదు సేవ్ అండ్ ఎగ్జిట్ లోకి వెళ్తాం, సేవ్ అండ్ ప్రింట్ లోకి వెళ్తామంటే సేవ్ అండ్ ప్రింట్ లోకి వెళ్ళండి. సేవ్ అండ్ ప్రింట్ లోకి వెళ్ళిన తర్వాత మీ అప్లికేషన్ ఫామ్ ఏదైతే ఉందో ఇది ప్రింట్ అవుతుంది. దీన్ని సేవ్ చేసుకొని పెట్టుకోండి. ఇలా ఉంటుంది మీ అప్లికేషన్ ఫామ్ అనేది, ఇలా ఉంటుంది. ఓకేనా సో మీరు ఎప్పుడైనా డేటా అప్డేట్ చేసుకోవాలనుకుంటే లాగిన్ అవుతూ చేసుకోవచ్చు. కానీ ఇక్కడ గుర్తుపెట్టుకోండి, అప్లికేషన్ చేసేటప్పుడే చాలా జాగ్రత్తగా ఎలాంటి మిస్టేక్స్ లేకుండా అప్లికేషన్ అనేది కంప్లీట్ చేయడానికి అయితే ట్రై చేయండి. ఇది తెలంగాణలోని అప్లికేషన్ చేయడానికి గల కంప్లీట్ డీటెయిల్స్. ఈ వీడియో మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఈ పక్కన పెట్టుకొని ఈ వీడియో చూస్తూ కూడా మీరు ఆన్లైన్ అప్లికేషన్ అనేది చేసుకోవచ్చు. అండ్ ముఖ్యంగా రెసిడెంట్ డాక్యుమెంట్ అనేది మనకు ఇదన్నమాట. తెలంగాణలో ఉన్న రెసిడెన్సీ డాక్యుమెంట్ ఏదైతే ఉందో ఇది ఇందులో మెన్షన్ చేశారు. లేదు నేను క్లారిటీ తెలుసుకున్న తర్వాత ఈ డాక్యుమెంట్ ని ప్రొడ్యూస్ చేయడానికి అయితే, అంటే ఈ డాక్యుమెంట్ సంబంధించిన డీటెయిల్స్ చెప్పడానికి అయితే ట్రై చేస్తాను. నెక్స్ట్ ఫర్దర్ గా తెలంగాణకు సంబంధించిన రూల్స్ రెగ్యులేషన్స్ ఎలా ఉంటాయి, మారబోతున్నాయి అనేది నెక్స్ట్ వీడియోస్లలో మాట్లాడుకుందాం. వీడియోస్ని ఖచ్చితంగా లైక్ చేయండి. మెంటర్షిప్ కోసం 7893947228 నెంబర్ అయితే ఉందో ఈ నెంబర్ని వాట్సాప్లో కాంటాక్ట్ అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.